త్వరలో జాబ్ క్యాలెండర్. ఆర్థిక అస్తవ్యస్తాన్ని సెట్ చేస్తున్నాం. ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 మేమే పెట్టాం. బాబును ఉదాహరణగా తీసుకోవడమే హరీష్ రావు స్థితి. ఏపీ ప్రభుత్వ ఆలోచనలు కాదు, తెలంగాణ ప్రజలే మాకు ముఖ్యం. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా వదిలి వెళ్లిన ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తున్నామని చెప్పారు. హరీష్ రావు చంద్రబాబును ఉదాహరణగా తీసుకొని మాట్లాడారంటే ఆయన పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చని అన్నారు. తెలంగాణలో ఇక్కడి ప్రజల ఆలోచనలను ప్రభుత్వం అమలు చేస్తుందని, ఏపీ ఆలోచనలు కాదని అన్నారు. 12 ఏళ్ల తర్వాత తామే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల వ్యవధిలోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని అన్నారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని చెప్పారు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేదని, వాళ్ళ హయాంలో ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు. పెద్దపల్లి ఘటనపై విచారణ జరుగుతుందని అన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని చెప్పారు. మత ఘర్షణ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నామని చెప్పారు. వాటి వెనుక ఎవరున్నా ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పారు.